దేశవ్యాప్తంగా పార్లమెంట్ ఎన్నికలకు రంగం సిద్ధమైంది. ఫిబ్రవరి 25న ఎన్నికల షెడ్యూల్ రిలీజ్ కానుంది. 9 దశల్లో ఎన్నికలు పూర్తి చేయడానికి ఈసీ కసరత్తు చేస్తోంది. ఇప్పటికే ఇందుకు సంబంధించి ఏర్పాట్లు మొదలుపెట్టినట్టుగా తెలుస్తోంది. ఏప్రిల్ 6న మొదటి విడత ఎన్నికలు జరగనున్నాయి. కేంద్ర ఎన్నికల కమిషన్ ఈ విషయంపై ఇప్పటికే కసరత్తు మొదలుపెట్టినట్టుగా తెలుస్తోంది. మరింత సమాచారం మా ప్రతినిధి మహాత్మా అందిస్తారు. మహాత్మా, సార్వత్రిక ఎన్నికల కోసం కేంద్ర ఎన్నికల సంఘం ఇప్పటికే కసరత్తు ప్రారంభించిందిగా ఖరారు చేసుకున్నట్టుగా మనకు తెలుస్తుంది. అయితే ఎన్నికల షెడ్యూల్ 2019 ఫిబ్రవరి 25న విడుదలయ్యే అవకాశం కనిపిస్తుంది. ఎన్నికల ప్రక్రియ మొత్తం 16వ లోక్సభకు చూసుకుంటే గనక 9 దశల్లో ఈ ఎన్నికలు జరిగి 9 విడతలుగా దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లోనూ ఈ లోక్సభకు సంబంధించిన ఎన్నికలు నిర్వహించడానికి 9 విడతలుగా నిర్వహించాల్సి వచ్చింది. 7th ఏప్రిల్ నుంచి 12th మే వరకు గతంలో ఈ ఎన్నికలు జరగగా ఈసారి 6th ఏప్రిల్ ప్రారంభ తేదీగా అంటే తొలి విడత ఎన్నిక 6th ఏప్రిల్ 6వ తారీఖున తొలి విడత ఎన్నికలు జరిగేటట్టుగా తెలుస్తుంది. అక్కడి నుంచి మొత్తం 9 విడతలుగా ఏప్రిల్ నెలంతా ఏప్రిల్ అలాగే మే మొదటి వారం వరకు కూడా ఈ 9 విడతల పోలింగ్ జరిగే అవకాశం ఉంది. అనంతరం ఫలితాలను మే నెలలో విడుదల చేస్తారు. గత ఎన్నికల్లో అయితే మే 16న ఫలితాలు విడుదలయ్యాయి. మే చివరి వారంలో కొత్త ప్రభుత్వం కొలువు తీరింది కాబట్టి దాదాపు ఆ తేదీలకు అటు ఇటుగానే ఈసారి కూడా ఎన్నికల తేదీలు ఉండేలాగా మనకు తెలుస్తుంది. ఇప్పటిదాకా ముందస్తుకు వస్తారా అన్న కొన్ని ఊహాగానాలు వచ్చినప్పటికీ ఇవి ముందస్తుగా మనం పరిగణించలేం. షెడ్యూల్ ప్రకారమే ఎన్నికలు జరుగుతున్నాయి. కాకపోతే ఫిబ్రవరి చివరి వారం నుంచే ఈ ఎన్నికల హడావుడి మొదలవుతుంది. దాదాపు 3 నెలల పాటు ఈ ఎన్నికల హడావుడి ఉండే అవకాశం కనిపిస్తుంది. దీంతో అన్ని రాజకీయ పార్టీలు కూడా ఇప్పటి నుంచే ఎన్నికల కోసం సమాయత్తమవుతున్నాయి. ఇప్పటికి జరిగిన 5 రాష్ట్రాల ఎన్నికల ఫలితాల నేపథ్యంలో వారంతా కూడా వాటి నుంచి ఆయా రాజకీయ పార్టీలు ఇంకేమేమి లోటుపాట్లు ఉన్నాయన్నది సమీక్షించుకుంటూ సార్వత్రిక ఎన్నికలకు సమాయత్తం అవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే ఫిబ్రవరి 25 అన్నది పెద్దగా ఎంతో దూరం లేదు. ఈ లోపే ఏమైనా ప్రభుత్వంలో అధికారంలో ఉన్న పార్టీలు ఏమైనా చేయాలంటే ఈ లోపే చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే షెడ్యూల్ విడుదలైన తేదీ నుంచే మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అమల్లోకి వస్తుంది కాబట్టి ఆ తర్వాత ఎటువంటి స్థాయిలాలు ప్రకటించడానికి ఆస్కారం ఉండదు. అందుకనే ఈ లోపే ఈ అధికారంలో ఉన్న పార్టీలు ప్రజలను ఆకట్టుకోవడానికి ఓటర్లను ఆకట్టుకోవడానికి చేయాల్సిన ప్రయత్నాలు ఈ లోపే చేయాల్సి ఉంటుంది. రైట్ మహాత్మా, దేశవ్యాప్తంగా పార్లమెంట్ ఎన్నికలకు రంగం సిద్ధమైంది. ఫిబ్రవరి 25న ఎన్నికల షెడ్యూల్ విడుదల కానుంది. 9 దశల్లో ఎన్నికలను పూర్తి చేయడానికి ఈసీ కసరత్తు చేస్తోంది. ఇప్పటికే ఇందుకు సంబంధించిన ఏర్పాట్లు మొదలుపెట్టినట్టుగా తెలుస్తోంది. ఏప్రిల్ 6న మొదటి విడత ఎన్నికలు జరగనున్నాయి.